మహిళా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశాలలో రాష్ట్ర అధ్యక్షురాలు హైద్వా మల్లు లక్ష్మి గారు మాట్లాడుతూ టీవీలలో పుంకాలుగా మాట్లాడే బీజేపీ మహిళలు ఈరోజు ఈ అందాల పోటీలను ఎందుకు వ్యతిరేకించలేదు? ఈరోజు దేశంలో వివిధ కంపెనీలలో, కర్మాగారాలు, విద్యా సంస్థలలో స్త్రీలు, అమ్మాయిలు బాత్రూమ్ లెట్రిన్లకు సంబంధించిన విషయాలను కూడా ఎదుర్కొంటున్న సమస్యల గురించి కూడా మాట్లాడలేదు బీజేపీ లీడర్. స్త్రీల గురించి మాట్లాడే అర్హత లేదు ఇప్పటి నుండి అని మాట్లాడారు హైద్వా మల్లు లక్ష్మి గారు. మన దేశ సంస్కృతి గురించి ప్రొద్దులు లేస్తే బీజేపీ వాళ్ళు మాట్లాడతారు. మన సంస్కృతి సాంప్రదాయము అని చెప్పేటటువంటి బీజేపీ వాళ్ళు ఇప్పుడు ఏమైండ్రు అని నేను అడుగుతా ఉన్నాను. ప్రొద్దులు లేస్తే బీజేపీకి సంబంధించినటువంటి మహిళలు టీవీలలో రకరకాలుగా మాట్లాడతారు, వచ్చి టీవీలలో చర్చలలో. మరి మన సంస్కృతి సాంప్రదాయాన్ని మొత్తం కూడా ఇవాళ ఒక భంగం కలిగించే విధంగా ఒక అందాల పోటీలు తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తుంటే ఏం చేస్తా ఉన్నారో నేను వాళ్ళు బీజేపీ మహిళలను అడుగుతా ఉన్నాను. మరొక పక్క ఒక మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీకి అవమానం జరిగింది. తన దేశానికి పోయి ప్రెస్ మీట్ పెట్టి చెప్తే కనీసం ఏం మాట్లాడలేదు. ఒక మహిళా సంఘాలం, ఇక్కడ ఉన్నటువంటి మహిళా సంఘాలం అందరం కూడా ఎందుకు ఈ అందాల పోటీలు మేము వ్యతిరేకిస్తున్నాం? మేము అందానికి వ్యతిరేకం కాదు. చాలామంది స్టూడెంట్స్ అంటూ ఉన్నారు, ఏంటంటే అందాల పోటీలను వ్యతిరేకిస్తున్నారు మీరు అని అంటున్నారు. అందానికి వ్యతిరేకం కాదమ్మా, మేము ఈ సామ్రాజ్యవాదులు తన మార్కెట్ను విస్తరణ చేసుకోవటం కోసం ఈ అందాల పోటీలు నిర్వహిస్తూ ఉన్నాం. ఒక ఆత్మ గౌరవాన్ని తగ్గించే విధంగా మహిళల్ని ఇవాళ తగ్గించే విధంగా ఇవాళ అందాల పోటీలు ఉంటున్నాయి. 1951లో ఎరిక్ మోర్లే రూపకల్పన చేస్తే 1991లో నయా ఉదారవాద విధానాలు వచ్చిన తర్వాత దీన్ని మార్కెట్ విస్తరణ చేసుకోవటం కోసం అందాల పోటీలతో ఇవాళ మహిళ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడతా ఉన్నారు. ఇంతకుముందు మన అంకురం డైరెక్టర్ గారు చాలా బాగా మాట్లాడారు. ఆధునిక మహిళలు చరిత్రను తిరగరాస్తారని గురజాల గారు అన్నారు. ఎస్, ఆధునిక మహిళలు చరిత్రను తిరగరాస్తా ఉన్నారు. ఉత్పత్తిలో కావచ్చు, ఉత్పత్తిలో గతంలో ఇంటికి పరిమితమైనటువంటి మహిళల్ని ఉత్పత్తిలో భాగస్వామ్యం అయితే సమాజం, దేశం అభివృద్ధి అవుతుందని చెప్తుంది. అలాంటి మహిళలు ఇవాళ ఆధునిక మహిళలు ఉత్పత్తిలో కావచ్చు, అనేక రంగాలలో, విద్యలో, వైద్యంలో, శాస్త్ర సాంకేతిక రంగాల్లో, రాజకీయంగా కానీ అనేక రంగాలలో పురుషుల కంటే ధీటుగా ముందుకు పోతుంటుంటే మహిళల పట్ల వివక్షత కొనసాగుతుంది. ఇది వివక్షత కాదా? ఇంగ్లాండ్ మహిళ మిల్లా మ్యాగిపోయినన్ను ఆ రమ్ అక్కడకు చౌన్ ముల్లా ప్యాలెస్కి ఎందుకు పోవాలండి మగవాళ్ళు? ఎందుకు అనుమతి ఇవ్వాలని నేను అడుగుతా ఉన్నాను. మహిళలు ఎక్కువ అనుమతి ఇవ్వచ్చు కదా. ఆ టేబుల్ దగ్గర మగవాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళతో ఏం మాట్లాడుతూ ఉన్నారు? అతిథులు, వచ్చేటటువంటి అతిథులు ఆనందం చేయటం కోసం వీళ్ళు ప్రదర్శించాలి. ఏమి ఎక్కడి న్యాయము? నీకు డబ్బు ఉందనా? డబ్బే కదా, డబ్బుతోటే కదా అహంకారంగా మాట్లాడటం. నాకు 5,000 కోట్లు ఉన్నాయి, నాకు ఒక్కసారి నా రూమ్కి వచ్చి వెళ్ళిపో అని మాట్లాడతారా? ఎంత ధైర్యం! ఒక స్త్రీని పట్టుకొని నీకు డబ్బు అహంకారంతో కదా. అందుకే ఈ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం అందాల పోటీలకు ఇలా సంస్కృతిని దెబ్బతీసే విధంగా, మహిళ యొక్క ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా అందాల పోటీలు ఉన్నాయి. అందుకే మొదటి నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి మహిళా సంఘాలను వ్యతిరేకిస్తున్నాం. మేము అనేక రకాలుగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా పోలీసు వాళ్ళతో మమ్మల్ని అందరినీ కూడా సంజక్క చెప్పింది, ఈడ్చుకపోయి మమ్మల్ని గొడ్డలు కూడా అనకూడదు, వేసుకపోయి దాంట్లో ఇసిరేసిండ్రు. పోలీసు వాళ్ళు చాలా మంది గట్టిగా అనకూడదు, ప్రెస్ వాళ్ళు అంటున్నారు, చేతులు బట్టి పిండి గట్టిగా తీసుకపోయి దాంట్లో ఇసిరేసారు. తర్వాత అనేక దఫాలుగా మేము ఫోన్లలో మాట్లాడుకుంటుంటే ట్యాపింగ్ చేశారేమో, ఆఫీసులకు వచ్చారు. అనేక జిల్లాలలో ఉన్నటువంటి అందరి ఇళ్లకు పోయి వీళ్ళ అందాల పామలు ఉన్నారు కదా, వీళ్ళందరూ రామప్ప దేవాలయంకి వెళ్తున్నప్పుడు సందర్శనకి, అట్లాగే చేనేత సందర్శనకి,
హైదరాబాద్లో లాడ్ బజారు ఆ సందర్శన, ఇట్లా రకరకాలుగా సందర్శనకు వెళ్తున్నప్పుడు అన్ని జిల్లాలలో అందరినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నారో మహిళా సంఘాలందరినీ కూడా అరెస్ట్ చేశారు ముందస్తుగా. ఏం నీ అందాల పోటీలు కరెక్టే అనిపిస్తే నువ్వు ఎందుకు మమ్మల్ని అరెస్ట్ చేయాలి? నిరసన తెలియజేసే హక్కు మాకు లేదా? 5 ఆఫీస్కి వచ్చారు 3:30కు మధ్యాహ్నం. ఇక్కడ చేనేత సందర్శన ఉందని 3:30కు వచ్చి దాదాపు నైట్ 10 గంటల దాకా ఆఫీస్ ముందున్నారు. ఇది ఎక్కడే అన్యాయం? అందుకే అందాల పోటీలు మేము ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే మహిళ ఆత్మ గౌరవాన్ని కించపరిచే విధంగా మహిళల యొక్క ఆత్మ గౌరవం పెరుగుతుందని చెప్తా ఉన్నారు. ఇది వాస్తవం కాదు. మహిళలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ చాలా మంది భర్త చనిపోయినటువంటి ఒంటరి మహిళలు 30% ఉన్నారు. వాళ్ళ పెన్షన్స్ రాక అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఇళ్ల స్థలాలు లేవు, ఇండ్లు లేవు, అనేక స్కూల్స్లలో మౌలిక వసతులు లేవు. ఆ సమస్యలకు నిధులు ఖర్చు పెట్టండి. ఎవరి సొమ్ము నీళ్ళలాగా ఖర్చు పెడతా ఉన్నారు. ప్రతి పైసాకు ఒక బాధ్యత వహించాలి ప్రభుత్వం. ఇవాళ 100 కోట్ల రూపాయలు ఒక నీళ్ళలాగా ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో మనందరికి తెలుసు, నన్ను కోసినా కానీ డబ్బులు వెళ్ళవు అని మాట్లాడారు. మరి ఇప్పుడు ఎట్లా వస్తున్నాయి ఈ అందాల పోటీలుగా నేను అడుగుతాను. చాలా మంది పెన్షన్స్ 60 సంవత్సరాలు అయినటువంటి వాళ్ళు చాలా మంది వృద్ధులు ఉన్నారు. చాలా మంది ఈ మధ్య కాలంలో వర్షాలు వచ్చి రైతాంగం మొత్తం ఐకేపీ సెంటర్లో ఒడ్లను తడిసిపోతే కనీసం ఒడ్లు సందర్శించినటువంటి పాపాన ఈ ఎమ్మెల్యేలు ఏ ప్రజాప్రతినిధులు కూడా అక్కడ పోయి మేమున్నాం, మేము ఆదుకుంటాం, ఈ ఒడ్లను తడిసిన ఒడ్లను కూడా మేము కొంటామనే విధంగా ఒక ధైర్యాన్ని భరోసాని ఇచ్చే విధంగా ఇలా వాళ్ళ మాట్లాడినటువంటి పరిస్థితులు. పోషకాహారంతో పిల్లలు అనేక మంది పిల్లలు ఇవాళ తక్కువ బరువుతో పుడుతున్నారు. ఎత్తు దగ్గర బరువు లేదు, బరువు దగ్గర ఎత్తు లేదు, రక్తహీనత ఎదుర్కొంటున్నారు. ఇవన్నీ సమస్యల మీద మాట్లాడారు. అందాల పోటీలు చాలా గొప్పగా నిర్వహిస్తా ఉన్నాం. ఇది దేశానికి గౌరవకారణం. ఈ చేనేత పరిశ్రమ కావచ్చు అభివృద్ధి అవుతుందని అన్నాడు. ఇంతకుముందు సజయక చెప్పింది చేనేత పరిశ్రమ గొప్ప చెప్తా ఉన్నారే. చేనేత పరిశ్రమకు సంబంధించినటువంటి కార్మికుల దగ్గర పోయి వాళ్ళ బాధలు ఎప్పుడైనా ఈ ప్రజాప్రతినిధులు తెలుసుకున్నారా? వాళ్ళు అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళకు భరోసా ఇచ్చే విధంగా వాళ్ళకు రుణాలు ఇస్తా ఉన్నారా? అది లేదు. చేనేత గురించి గొప్పగా ప్రపంచ దేశాలకు మేము పరిచయం చేస్తామని చెప్తా ఉన్నాం. ఇది ఎక్కడే అన్యాయం. అందుకే మేము దీనికి వ్యతిరేకం 1996లో బెంగళూరులో కూడా ప్రదర్శన చేసింది. అక్కడ కూడా మహిళా సంఘాలు అందరం కూడా వ్యతిరేకించాం. అప్పటి నుంచి మేము వ్యతిరేకిస్తూనే ఉన్నాం. ప్రజలందరూ కోరుకుంటే దాన్ని ఈజీగా అడ్డుకోవచ్చు. కానీ మా శక్తి మేరకు, మా మహిళా సంఘాల శక్తి మేరకు ఈ అందాల పోటీలు వ్యతిరేకించడం, భవిష్యత్తులో కూడా ఎక్కడ జరిగినా ఈ అందాల పోటీలకు వ్యతిరేకం. ఈ అందాల పోటీలకు వ్యాపారస్తులు వాళ్ళ మార్కెట్ విస్తరణ కోసమే తప్ప ఒకటి కాదు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ